కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ తెలంగాణలో ఎందుకు ఎదగడం లేదంటారు? ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీరే కంక్లూషన్ కదా, నేనేం చేయాలి? ఎదగడం లేదని మీరే అంటారు. ఆల్మోస్ట్ జీరో అయిందండి. ఎక్కడ జీరో అయింది? అసలు ఒకవైపు ఏమో 6 కార్పొరేషన్లు, కరీంనగర్ కార్పొరేషన్ నిజాం గెలిచారు. నిజామాబాద్లో దాదాపు గెలిచినంత పని. ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిచారు. కామారెడ్డిలో దాదాపు గెలిచినంత పని. రాష్ట్రంలో ఉన్న 80%, 90% మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేశారు. ఎక్కడో ఒక చీట మీకు బీజేపీ కనబడితే ఆల్మోస్ట్ జీరో అయినంటే పార్టీ పట్ల బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ జీరో ఎక్కడైనా, ఇవన్నీ జీరో అంటారు. అది ఎక్కడైనా ఒక్కసారి మీరు తెలంగాణ ఎలక్షన్ మ్యాప్ చూడండి. నీకు ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో కూడా సీటు గెలిచారు. జీరో ఎట్లా అవుతుందండి? మనకు కంక్లూజన్ జర్నలిజంలో ఇష్టం వచ్చినట్టు కంక్లూజన్లు తీయకూడదు. పార్టీ పట్ల వ్యతిరేకతతోనో మన అబద్ధాలు చెప్పద్దు. రియాలిటీ మీరు బీజేపీ మీకు రాష్ట్రంలో ప్రతి దాదాపు 80% మున్సిపాలిటీలో తన ఎక్కడో ఒక చోట ఒక సీటులో గెలిచింది. అంతకుముందు బీజేపీకి ఉన్న బలంతో ఇది పెరిగిందా తగ్గిందా? 2020 మున్సిపల్ ఎన్నికలతో కంపేర్ చేయండి. బీజేపీ పెరిగింది కదా, మరి ఆల్మోస్ట్ జీరో అయిందని కంక్లూషన్కి వస్తే ఏం చేస్తారు? సో ఆల్మోస్ట్ జీరో అయింది బీజేపీ ఎక్కడా గెలవలేదు. ఇవన్నీ జర్నలిజం కాదు, అది ఇట్స్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ అది. ఎందుకంటే మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆ పార్టీ బలం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో 14% రిజల్ట్ వచ్చింది. ఎలా అది లోక్సభ ఎన్నికల ఓటింగ్ లెక్క కిందికి రాదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్త ఎన్నికలు, జాతీయ దృక్పథం, మోడీ ప్రభావం ఉంటుంది. మీరు ఖచ్చితంగా నా అంచనా ఈ మున్సిపల్ ఎన్నికలు ఇంకా ఫైనల్ ఫిగర్స్ ఓటింగ్ రాలే, కానీ అరౌండ్ 20% ఓటింగ్ వస్తుంది. అది జీరో, ఆల్మోస్ట్ జీరో అవుతుందా? ఇప్పుడు 20% ఓటింగ్ తెచ్చుకొని ఒక కార్పొరేషన్లు గెలుచుకొని, ఇంకా కార్పొరేషన్లో బీఆర్ఎస్కి ఒక్క కార్పొరేషన్ కూడా రాలే, కనీసం బీజేపీకి వచ్చింది. కొన్ని మున్సిపాలిటీలు సొంతంగా గెలుచుకొని ఓవరాల్గా ప్రతి 80% మున్సిపాలిటీలో మీకు ఇంపాక్ట్ చూపినాక ఇంకా ఆల్మోస్ట్ జీరో అయింది అని కంక్లూజన్లో అడిగితే కంక్లూజన్లకు ఆన్సర్ చెప్పలేము, క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పగలం.